Hi everyone. Today is Jan 6th, afternoon 12:30 అవుతుంది. జస్ట్ ఇందాక లేచాను. సో ఐ వాంటెడ్ టు డూ వ్లాగ్స్ ఫర్ 30 days straight. ఫస్ట్ 75 days అనుకున్నాను కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ బిగ్ ప్రామిస్ టు మేక్ అనిపించింది. సో 30 days కన్సిస్టెంట్గా ఎవ్రీడే I'll try to work towards my goals. I want to document this and capture this. So yeah, I'll try to explain more about this later on. Let's start our day. ప్రస్తుతానికైతే ఇప్పుడే లేచాను కదా. సో ఎవ్రీ డే ఆఫ్టర్ ఐ వేకప్ ఫస్ట్ థింగ్ వాటర్ తాగేసి అంతా అయిపోయాక I'll sit and write down my tasks for this day, and also maybe I'll write my goals that I want to achieve every day remind చేసుకున్నట్టు ఉంటుంది. I'll start this from today, every day for 30 days, first thing in the morning. ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ థింగ్ చదువుకోవాలి. ఎవ్రీడే ప్రాబ్లీ 45 minutes, అట్లీస్ట్ 30 minutes. యూజువలీ నేను లేచి జిమ్కి వెళ్ళిపోతా. జిమ్కి వెళ్ళిపోయి వచ్చాక తర్వాత పనులు స్టార్ట్ చేస్తా. కానీ ఇప్పటి నుంచి ఫస్ట్ చదువుకున్న తర్వాత జిమ్కి వెళ్దాం అనుకుంటున్నా. కాఫీ చేసుకుందాం. లైట్గా కొంచెం బిజీగా ఉంది. నెక్స్ట్ వీక్ ప్రాబ్లీ డీసీ వెళ్ళే ప్లాన్ ఉంటుంది. దాని గురించి కూడా ఫ్రెండ్స్తో మాట్లాడేసి ప్లాన్ చేయాలి. హోప్ఫుల్లీ అది కూడా మంచిగా ఫుటేజ్ అది తీస్తా. డీసీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. టైం 3:35. వర్కౌట్ అయిపోయింది. వర్కౌట్ ప్రాబ్లీ లైక్ 7 out of 10. కాకపోతే కొంచెం నొప్పులన్నా వచ్చాం కాబట్టి వీ కెన్ గివ్ 8 out of 10. ఈరోజు మంచి రోజు అంట. దేవుడికి దండం పెట్టుకొని ఇంకా చేయాల్సిన పని చేద్దాం. టైం 4:20. లేట్గా దండం పెట్టుకున్నాను. అయినా ఇట్స్ ఓకే. బ్రేక్ఫాస్ట్ చేసి నైట్ ఓట్ మీల్ ప్రిప్ చేసుకున్నా. అది ఇప్పుడు ఒక స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్తో తినేస్తాను. బై ద వే దిస్ ఇస్ ద ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. ఐ నో ఐఎమ్ వెరీ లేట్. సో ఇది నా ఓట్ మీల్ నైట్ ప్రిప్ చేసి పెట్టుకున్నా. స్కూప్ ఆఫ్ వే యాడ్ చేసుకొని గుడ్ టు గో. ఆల్మోస్ట్ 2 years నుంచి సేమ్ బ్రేక్ఫాస్ట్ ఓట్ మీల్ నైట్ ప్రిప్ చేసి పెట్టేసుకుంటా. మార్నింగ్ పోస్ట్ వర్కౌట్ ఒక స్కూప్ ఆఫ్ వే బెస్ట్. మంచి రికవరీ అండ్ గుడ్ క్యాలరీస్ టూ. ఈరోజు నైట్ ప్రిప్ చేసుకుంటాను కదా, సో చూపిస్తా. ఈరోజు చేయాల్సిన టాస్క్స్ రాసుకున్నాను కదా. మార్నింగ్ ఫస్ట్ థింగ్ స్టడీ అయిపోయింది 1 hour. ఇంకా వర్కౌట్ కూడా అయిపోయింది. ఈవెన్ దో బాడీ కొంచెం సోర్గా ఉన్నా వెళ్ళాను. దండం పెట్టుకుందాం అనుకున్నా, అయిపోయింది. మన ఇంటి దగ్గరలోనే క్రెడిట్ కార్డ్ బిల్ పే చేసుకోవచ్చు. వెళ్ళి బిల్ పే చేసుకున్నాక గ్రోసరీ స్టోర్ దగ్గర స్టాప్ చేసి ఒక 2 groceries మర్చిపోయాను నిన్న తెచ్చుకోవడం. అది తెచ్చుకొని ఇంటికి వచ్చేస్తా. మళ్ళీ మీల్ ప్రిప్ చేసుకునేది ఉన్నది, సో దానికోసం 2 items లేవు, తెచ్చుకుంటా. బయటికి వెళ్ళే ముందు లాండ్రీ వేసి వెళ్ళిపోదామని వచ్చా.
ఇవన్నీ వాషింగ్ మిషన్స్. ఇక్కడ ఎంత ఉంటాయి, అవన్నీ డ్రయర్స్ అనమాట. ఇంకా అటు వెళ్ళినప్పుడు చూపిస్తా. సో ఇంకా 36 minutes ఉంది, మనం వచ్చేలోపు అయిపోద్ది. సో ఇవన్నీ డ్రయర్స్ ఇక్కడ టాప్ అండ్ బాటమ్, ఇంకా అటు కూడా ఉంటాయి. వెనుక ఇంకా వాషింగ్ మిషన్స్ అవి ఉంటాయి. క్రిస్మస్ సీజన్ కదా, మంచిగా లైటింగ్స్ అవి పెడతారు ప్రతి చోట. ఇంకా స్నో అంతా కరిగిపోయింది ఈరోజు వర్షానికి, లేదంటే ఫుల్ స్నో. లేటర్ ఆన్ డేస్లో మీకు అనిపిస్తుంది. ఆల్రెడీ ఒక ఇంట్రో వీడియో రికార్డ్ చేశా, కానీ అవుట్డోర్లో వాయిస్ ఎలా వస్తుందో ఐఎమ్ నాట్ షూర్. సో ఐ ట్రై టు స్పీక్ లౌడ్లీ. సో దిస్ ఇస్ వంశీ. ఐఎమ్ డూయింగ్ మై మాస్టర్స్ ఇన్ US. ప్రజెంట్ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నా. ఇంకో 4-5 monthsలో గ్రాడ్యుయేట్ అయిపోతా. నేనంటే సిటీ స్టేట్ క్లీవ్లాండ్, ఒహాయో. వింటర్లో చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ. -10, -15 కూడా వెళ్ళిపోతుంది. ఈజీగా మైనస్లో ఉంటుంది. క్రెడిట్ కార్డ్ పేమెంట్ అయిపోయింది. వీఆర్ హెడింగ్ టు హైనెన్స్. ఒక స్మాల్ కాదు, కొంచెం మంచి పెద్ద గ్రోసరీ స్టోర్. సో వీఆర్ హెడింగ్ టు హైనెన్స్. చాలా బాగుంటుంది గ్రోసరీ స్టోర్. ఇన్ఫ్యాక్ట్ నేను USA వచ్చాక ఫస్ట్ డే బయటికి తిరగడానికి ఫ్రెండ్ బయటికి వెళ్తానంటే ఫస్ట్ హైనెన్స్కి వెళ్ళు అని చెప్పింది. దిస్ ఇస్ హైనెన్స్, మంచి గ్రోసరీ స్టోర్. మనం వచ్చింది దొరకలేదు అనుకున్నా ఆల్మోస్ట్. సో వీ ఫౌండ్ ఇట్. చిపోట్లే చిలీస్ చిపోట్లే. సో వీఆర్ హియర్ ఫర్ చిపోట్లే పెప్పర్స్. వి గాట్ ఇట్. ఇదంతా కాండిమెంట్ సెక్షనే. దీస్ గైస్ అమెరికన్స్ లవ్ కాండిమెంట్స్. టైం 5:40 అయినప్పుడే రాత్రి అయిపోయింది. వింటర్స్లో ఆల్మోస్ట్ 5 o'clock, 5:10, 5:15కి చీకటి అయిపోతుంది. దిస్ ప్లే హౌస్ స్క్వేర్ మన ఇంటి దగ్గర ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుందా షాండ్లర్? అది వన్ ఆఫ్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ అవుట్డోర్ షాండ్లర్స్. A few moments later. టైం 6:45. చికెన్ మ్యారినేట్ చేస్తా. అది ఒక 3 hours ఫ్రిడ్జ్లో పెట్టేసి నైట్ కుక్ చేస్తాను. ఇంకా ఫ్రెండ్తో కాల్ మాట్లాడా ఇప్పుడు వరకు కొంచెంసేపు. సో ఇప్పుడు వర్క్ చేసుకుందాం. చేంజ్ ఆఫ్ ప్లాన్స్. చాలాసేపు అయింది బ్రేక్ఫాస్ట్ చేసాం, తర్వాత ఏం తినలేదు. ఒక క్రొసాన్స్ ఉన్నాయి మన దగ్గర, ఎగ్ అండ్ చీజ్ క్రొసాన్ చేసుకుందాం, తినేసి వచ్చి వర్క్ చేసుకోవచ్చు. ఓట్మీల్ ప్రెప్ ఎలా చేసుకుంటానో చూపిస్తా. ఫస్ట్ మన ఎలక్ట్రిక్ కుక్కర్ కప్ ఉంటుంది కదా, దాంతో 1 full cup యూస్ చేస్తాను నేను.
వేసేసి తర్వాత చియా సీడ్స్ 1 full spoon. Good macros, good protein, good for tummy. And then yogurtలో కొంచెం ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు కర్డ్. నెక్స్ట్ మిల్క్ యాడ్ చేస్తా. యూ కెన్ చూస్ ఎనీ మిల్క్ లైక్ కౌస్ మిల్క్. ఇక్కడ కౌస్ మిల్క్ అంత బాగోదు, సో నేను ఆల్మండ్ మిల్క్ యూస్ చేస్తా. సో లాస్ట్ ఐటమ్ ఇంకా ఫ్రోజన్ బెర్రీస్. దీస్ ఆర్ 5 types ఆఫ్ బెర్రీస్, ఆర్గానిక్, మంచివి. వేసాక అంతా మిక్స్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. టైం 11:23. డిన్నర్ అయిపోయింది, చికెన్ ప్రెప్ చేసేసుకున్నా, ఇంకా అవుట్ మీల్ కూడా అయిపోయింది. సో ఓవరాల్ ఈరోజు పర్లేదు. టుడే ఎక్కువ ఐడల్గా ఏం లేను, అలా ఏదో ఒకటి అవుతూనే ఉంది పని. అలా మెయిన్ టైం మధ్యలో ఖాళీ దొరికినప్పుడల్లా ల్యాప్టాప్ ఓపెన్ చేసి కొంచెం వర్క్ చేసుకోవడం, కొంచెంసేపు చదువుకోవడం. కోర్స్ వర్క్ కూడా స్టార్ట్ అయింది కదా. సో యా, ఓవరాల్ టుడే వాజ్ గుడ్ డే. వ్లాగ్స్ ఎవ్రీ డే పోస్ట్ చేద్దాం అనుకున్నాను కదా. టుడే ఇస్ Jan 6th. సో నేను 3 days బఫర్ పెట్టుకుందాం అనుకుంటున్నా. లైక్ 6th, 7th, 8th, 9th నేను పోస్ట్ చేస్తా. ఈరోజు తీస్తున్న వీడియో అంటే Jan 6th తీసిన వీడియో Jan 9th పోస్ట్ చేస్తా. ఈ 3 days కూడా ఎందుకంటే లైక్ ప్రెషర్ ఉండకుండా ఎడిటింగ్ కూడా ఐఎమ్ కైండ్ ఆఫ్ న్యూ. సో వీల్ సీ. 3 days బఫర్ అందుకే పెట్టుకున్నా. ఎవ్రీ వీడియో లాంగ్ ఫామ్ వీడియో అయి ఉండకపోవచ్చు, బట్ ఐ ట్రై టు పోస్ట్ సంథింగ్, మేబీ ఎ షార్ట్ ఆర్ టైం ఉన్నప్పుడు ఇలాగా ఫుల్ డే చూపిస్తా. లేదు బిజీ డే అంటే నేను వర్క్ కానీ ఎక్కడికైనా వెళ్ళినా, ఆన్ క్యాంపస్ పార్ట్ టైం కానీ ఎక్కడైనా వెళ్ళినా ఆ డే షార్ట్ కట్ చేసి మేబీ యూట్యూబ్ షార్ట్లా అప్లోడ్ చేస్తా. కానీ ఎవ్రీడే ఆ వీడియో షుడ్ బి పోస్టెడ్. నేను ఫ్యూచర్ వీడియోస్లో ఐ ట్రై టు స్పీక్ మోర్ అబౌట్ మై సెల్ఫ్. నా గురించి లైక్ హౌ ఐ మై ఫీలింగ్ రైట్ నౌ, ఇంకా నేను ఏం చేస్తున్నాను ఇంకా బెటర్ అవ్వడానికి కానీ. ఐల్ ట్రై టు బీ మోర్ ఓపెన్. కెమెరాలో చూసి మాట్లాడడం కూడా నాకు అంత అలవాట్లేదు, బట్ ఐ నో ఆఫ్టర్ 30 days ఇలా అయితే ఉండదు. డెఫినెట్లీ గోన్ బీ బెటర్. సో నా డైలీ వ్లాగ్స్ చూడాలంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.